కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. తగ్గేదేలే. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే సుంకం విధిస్తాం అంటే ఇండైరెక్ట్గా తమ్ముడే పేకాట అని చెప్పి మోడీ గారితో ట్రంప్ గారు అన్న మాట్లాడుతూ జరుగుతున్న ప్రసాద్. అసలు ఈయన ఎందుకు వెళ్ళినట్టు, ఏమి సాధించినట్టు సార్? అంటే ఈ సిరీస్ ఆఫ్ ఈవెంట్ చూస్తే మన ప్రధానమంత్రి అమెరికా గడ్డపైన అడుగు పెట్టిన అప్పటి నుంచి ఏం జరిగింది, ఈవెన్ పెట్టక ముందే ఏం జరిగింది. నరేంద్ర మోడీకి భారీ స్వాగతం. ఆయన వైట్ హౌస్ సమీపంలో ఉన్న బ్లేర్ హౌస్లో ఆయనకి అకామిడేషన్. ఒక ఫారిన్ డిగ్నటరీకి రేర్గా ఇచ్చే గౌరవం ఏంటంటే ఆ బ్లేర్ హౌస్లో అమెరికా జెండాను తీసి భారత పతాకాన్ని ఎగిరేయడం. తర్వాత వైట్ హౌస్కు మోడీ చేరడంతోనే ట్రంప్ గట్టిగా కౌగలించుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి సయాన ఆయనే చైర్ లాగి కూర్చుండబెట్టి తర్వాత అవర్ జర్నీ టుగెదర్ అని ఫోటోలతో కూడిన పుస్తకాన్ని ట్రంప్ మోడీకి బహుకరించడం. సో ఇదంతా ఈవెన్ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎవరు టఫ్ నెగోషియేటర్, మీరా మోడీయా అంటే మోడీకి నాకు పోటీయే లేదు, ఆయన చాలా గట్టిగా నెగోషియేట్ చేస్తాడు, ఆయన చాలా స్ట్రాంగ్ అని మా మోడీకి బాగా ప్రైజ్ చేసి ఇవన్నీ కనబడింది. అదే సమయంలో మీరు అన్నట్టు పేకాట, తమ్ముడే పేకాట అన్నట్లు. సో పేకాట కూడా మొదలుపెట్టాడు. మోడీ రాకముందే మోడీ ఇండియన్ టైం 2:30కి రీచ్ అయ్యాడు. ఇండియన్ టైం 2:30 AM, మార్నింగ్ 2:30 మనకు. సో మార్నింగ్ అంతకుముందు ఒక 3 hours ముందు 11:30కి నైట్ మన ఇండియన్ టైం నైట్కు ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశాడు. ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే అమెరికా ఉత్పత్తుల పైన ఏ దేశము ఎంత దిగుమతి సుంకం వేస్తే, ఇంపోర్ట్ డ్యూటీ వేస్తే ఆ దేశ ఉత్పత్తుల పైన అమెరికా కూడా అంతే దిగుమతి సుంకం వేస్తుంది. సో దీన్ని రెసిప్రోకల్ డ్యూటీస్ అంటారు. ఇది ఇండియా చాలా నష్టపోయే అంశం. ఎందుకంటే మన దేశంలో 2 దేశాలు సేమ్ సుంకాలు ఎప్పుడు రాదు. ఎందుకంటే ఆయా దేశాల ఎకనామిక్ స్థాయిని బట్టి, ఆ దేశాల కెపాసిటీని బట్టి ఉంటుంది. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు భూటాన్ వస్తువులపైన మనం ఎక్కువ ట్యాక్స్ వేసి, ఇండియా వస్తువులపైన భూటాన్ ఎక్కువ ట్యాక్స్ వేసింది కదా అని మనం కూడా ఎక్కువ ట్యాక్స్ వేస్తే భూటాన్ మిగలదు. ఎందుకంటే మన కంట్రీ ముందు భూటాన్ కెపాసిటీ తక్కువ. సో అందువల్ల ఇవాళ ఈ రెసిప్రోకల్ టారిఫ్ వల్ల మన టెక్స్టైల్ ఉత్పత్తులు, మన ఫార్మా, మన అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. సో మన ఎక్స్పోర్ట్స్ ఇప్పటికే గ్లోబల్ ఎకానమీ డిస్రప్ట్ అయిపోయి గ్లోబల్ జియో ఎకనామిక్ టెన్షన్స్ అంటారు, జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మన దేశ ఎగుమతులు ఇవాళ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన రెసిప్రోకల్ డ్యూటీస్ వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇబ్బందులు పడతాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడీకి రాకకు ఒక 2 hours ముందు ప్రకటించాడు. పర్టికులర్ అదే రోజు ఎందుకు ఎంచుకున్నాడు చాలా క్లియర్గా చెప్పాడు. 3 వారాల నుంచి గ్రేట్ వీక్స్, చాలా గొప్ప వీక్స్ చూసాం, ఇవాళ ఇక బిగ్ డే అన్నాడు. బిగ్ డే అని ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద టారిఫ్ కింగ్ అని గతంలో అన్నది మళ్ళీసారి అన్నాడు. మోడీ సమక్షంలో, మోడీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మళ్ళీ భారతదేశం బిగ్గెస్ట్ చార్జర్, ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అబ్యూజర్ ఆఫ్ టారిఫ్స్ అన్నాడు. సో వాళ్ళు కొంత హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన, ఐఎన్ కార్ల పైన కొంత తగ్గించినా ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి సుంకాలు, తగ్గించాల్సిందే అని వ్యాఖ్యానించారు. సో అందువల్ల మీరు అన్నట్లు తమ్ముడే పేకాటే కరెక్టే అది. ఎందుకంటే క్లియర్గా మోడీకోమో తారీఫ్, భారతదేశానికేమో టారిఫ్ ఇచ్చాడు. మోడీకి మామూలు తారీఫ్ కాదు, మోడీని పొగిడాడు, భారతదేశాన్ని అటాక్ చేశాడు. ఇదొక తెలివైన అమెరికన్ డిప్లొమసీ. సో అమెరికా, నాకు ఇప్పటికి గుర్తు హార్వర్డ్ బిజినెస్ రివ్యూకు
ఇది ప్రపంచంలో ఒక ప్రఖ్యాత జర్నల్ హార్వర్డ్ బిజినెస్ రివ్యూకి ఒక ఆర్టికల్ పంపాను. నాకు రిప్లై వచ్చింది మెయిల్, కంగ్రాచులేషన్స్ ఫర్ సెండింగ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అని. ఈసారి నేను చూస్తూ నేను ఏమనుకుంటాను, నా ఆర్టికల్ పబ్లిష్ అయిపోతుంది అనుకుంటాను. కంగ్రాచులేషన్స్ ప్రొఫెసర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సెండింగ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్. యూ రియలీ ఎంజాయ్డ్ రీడింగ్ యువర్ ఆర్టికల్. ఇక్కడ వరకు అయితే నేను ఏమనుకుంటా, పబ్లిష్ అయిపోతుంది అనుకుంటా. తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏంటంటే, అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ యువర్ ఆర్టికల్. అంటే మేము మీ ఆర్టికల్ ప్రచురించలేము. వీఆర్ ష్యూర్ దట్ యువర్ ఆర్టికల్ విల్ గెట్ పబ్లిష్డ్ ఇన్ అ వెరీ గుడ్ జర్నల్ అంటే మళ్ళీ తారీఫ్, 2 తారీఫ్ల మధ్య ఒక తారీఫ్ పెట్టాడు. దట్ ఈస్ వే హౌ అమెరికన్స్ కమ్యూనికేట్. మీకు అమెరికన్ డిప్లొమసీలో ఉన్న తెలివైనతనం అంటే ఒకవైపేమో మోడీ పైన ప్రేజెస్, మరోవైపేమో ఇండియా పైన ప్రెషర్స్. సో మనం ఉబ్బి తబ్బిబ్బైపోకూడదు. మనకు మన రాజకీయ నాయకులకు కావాల్సింది పబ్లిసిటీ. నిన్న దాకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఏంటి, ఆహా మోడీ, ఓహో మోడీ, జయహో మోడీ, జయహో మోడీ అంటూ చూడు ట్రంపే చేరులాగాడు, ట్రంపే పెంచుకున్నాడు, ట్రంపే కౌగలించుకున్నాడు, ట్రంపే సెకండ్ ఇచ్చాడు. ఈ కొలోనియల్ మైండ్ సెట్ నుంచి మనం బయటపడాలి. మన పార్లమెంటుకు ప్రసంగించడానికి ప్రెసిడెంట్ ఒబామా వస్తే మన ఎంపీలు తొక్కిసలాట. ఎందుకు? ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి. ఒబామాతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి మీద పడ్డారు ఎంపీలు. లిటరల్లీ స్టాంపీడ్ అయింది, లిటరల్లీ తొక్కిసలాట. అంటే ఈ కొలోనియల్ మైండ్ సెట్. ట్రంప్ పొగిడితే ఏమవుతుంది? హౌ డస్ ఇట్ మ్యాటర్? ట్రంప్ పొగడత కన్నా మోడీ చాలా గొప్పవాడు. ట్రంప్ పొగిడితే గొప్పవాడు కాలే. ఈ దేశంలో 3 ఎన్నికల్ని అప్రతిహతంగా గెలిచి వచ్చినటువంటి ఒక నాయకుడు. 2024 ఎన్నికల్లో 60 సీట్లు తగ్గినా అద్భుతంగా తర్వాత 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గెలిచాడు. ఇప్పటి వరకు తిరుగులేని నాయకుడు. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, టీనా ఫ్యాక్టర్ అంటారు. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయమే లేదు భారతదేశంలో. వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. ఇండియన్ హిస్టరీలో బహుశా నేను కంపారిజన్ చేయకూడదు చరిత్రలో ఒకరిని ఇంకోని, బట్ ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ద కంట్రీ. కోట్లాది మంది అభిమానాన్ని పొందడం కన్నా ట్రంప్ కౌగలించుకుంటే ఎక్కువ పాపులారిటీ వస్తుందా? ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే పులకరించిపోవాలా మనం? ట్రంప్ పులకరింతలకు చేర్లాగుడుకు మనం పులకరించిపోవాల్సిన స్థాయిలో భారతీయులు ఉండాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్. నేర్చుకోండి ఎందుకు ఈ కొలోనియల్ మైండ్ సెట్. ట్రంప్ కౌగలించుకుంటే, ట్రంప్ షేక్ హ్యాండ్ ఇస్తే, ట్రంప్ చైర్ లాగితే, ట్రంప్ సంతకం పెడితే, ట్రంప్ నవ్వితే, ట్రంప్ దగ్గితే, తుమ్మితే కూడా మనం కింద మీద అవడం ఎందుకు? నాకు అర్థం కాదు. అందువల్ల ఈ సోషల్ మీడియా ఉన్మాదం మంచిది కాదు. అందువల్ల మోడీ డజంట్ నీడ్ అ సర్టిఫికెట్ ఫ్రమ్ ట్రంప్. అందువల్ల ఎందుకు ఇంత పొగిడాడు కదా, మై గుడ్ ఫ్రెండ్ అన్నాడు, వి మిస్ యూ అంటూ మాట్లాడాడు. సయాన తానే తన విదేశాంగ మంత్రి మార్క్ రూబియోకు, ఇలాన్ మస్క్ వీళ్ళందరికీ పరిచయం చేశాడు. వి మిస్ యూ అని మనకు అదే స్టూడెంట్ నెంబర్ 1లో పాట ఉంది. వి మిస్ యూ అని ఫేర్వెల్ మీటింగ్లో స్టూడెంట్స్ టీచర్ల పైన మా తోటి స్టూడెంట్స్ పైన పాట పాడుకుంటారు. ఇవన్నీ కరెక్ట్. అల్టిమేట్గా సబ్స్టాన్షియల్గా ఏం జరిగింది? నేను ఇంతకుముందు చెప్పినట్లు కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అన్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఆర్టికల్. అక్కడ దాకా బాగుంటుంది. తర్వాత వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ యువర్ పీస్. సో మరి ఒకవైపు మోడీని పొగుడుతూ, మరోవైపు మోడీ ఈజ్ అ టఫ్ నెగోషియేటర్ అన్నాడు. అల్టిమేట్గా ఏం జరిగింది? మన మీద ఏమన్నా రెసిప్రోకల్ టారిఫ్స్ ఆగినాయా? ఇండియాకి ఏమైనా ఎగ్జంప్షన్ అనుకున్నారు అందరూ. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ వెళ్ళి ట్రంప్తో మాట్లాడి మనకు ఎంతన్నా కాస్త ఎగ్జంప్షన్ తీసుకుంటారు అని. కానీ ఎగ్జంప్షన్ ఎక్కడన్నా వచ్చిందా మనకు? సార్ మనకి ఎక్కడ ఎగ్జంప్షన్ రాదు అని చెప్పాడు మళ్ళీ ట్రంప్. మోడీ ముందటే భారతదేశాన్ని మినహాయింపు లేదు, ఈ సుంకాలు భారతదేశం అని కూడా వర్తిస్తాయి అని క్లియర్గా చెప్పాడు. ఎందుకంటే అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ డెఫిసిట్ $100 బిలియన్ ఉంది. అంటే అమెరికా ఇంపోర్ట్స్ మోర్ దెన్ ఇట్ ఎక్స్పోర్ట్స్ టు అస్. అందువల్ల అమెరికా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది కనుక వాటిపైన మేము లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి? మన దేశం అమెరికా నుంచి దిగుమతి చేసుకుని పెరిగిపోతాయి, భారతదేశం అమెరికాకు ఎగుమతి చేయడం తగ్గిపోతాయి. మరి ఇది మన ట్రేడ్కి నష్టం కదా. అంటే మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి,
మన అమెరికాకు చేసే ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి, అమెరికా నుంచి మనం రిసీవ్ చేసుకునే ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. మరి మోడీ వైట్ హౌస్కి వెళ్ళి మోర్ ఇంపోర్ట్స్ లెస్ ఎక్స్పోర్ట్స్ సాధించితే మనం తారీఫ్ చేయాలా అనేది సింపుల్ క్వశ్చన్. సో అయితే దీనికి ఒకటి ఏంటంటే మినీ ట్రేడ్ డీల్ ఒకటి కుదురుతుంది 7-8 నెలల్లోని. ట్రేడ్ డీల్ ఇంతకన్నా ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఇప్పుడే ట్రేడ్ డీల్ కుదరక ముందే ట్రంప్ టారిఫ్ మీద టారిఫ్ విధిస్తున్నాడు. పోనీ అది కాదు, ఇంకేదైనా అగ్రిమెంట్ కుదిరిందా? సో H1B వీసాల పైన ఎలాంటి ఇబ్బంది లేదు, దాన్ని మీకు ఇండియాకు అని ఒక ఫర్మ్ అష్యూరెన్స్, ఏదో మాటలు చెప్పడం కాదు, ఫర్మ్ అష్యూరెన్స్ ఏమైనా వచ్చిందా? ఒక ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పైన మనమే కదా అంగీకరించింది, ఇక కొత్తగా అమెరికా ఇచ్చింది. పోనీ నెక్స్ట్ టైం నుంచి మీ భారతీయుల్ని మేము మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో పంపము, బేడీలు వేయమని అష్యూరెన్స్ ఇచ్చారా? అది లేదు. ఇంకా ఏం మనమే అష్యూరెన్స్ ఇచ్చొచ్చాం ఏంటి? మీ నుంచి ఎనర్జీ గ్యాస్ కొంటాం, మీ నుంచి F-35 యుద్ధ విమానాలు కొంటాం, మీ నుంచి డిఫెన్స్ పర్చేజెస్ కొంటాం. అందువల్ల అమెరికా నుంచి కొనడానికి పోయాం, మనం అమ్మడానికి పోవాలి. అమెరికా నుంచి కొనడానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ఎవరు వెళ్ళకపోయినా మన అమెరికా వాడు మనం కొంటామంటే ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. ఇప్పుడు మనం అమెజాన్ దగ్గర పోయి తీసుకొనుకోం కదా, అమెజాన్ వాడు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు కదా. సో ఎప్పుడు కూడా బయర్ ఈజ్ ఆల్వేస్ టాప్, కస్టమర్ ఇస్ ద కింగ్ కదా. అందువల్ల మనము అమెరికా నుంచి వస్తువులు కొనడానికి అమెరికా దగ్గరికి వెళ్ళాము, మనం అమెజాన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి కొనుక్కోము, మనమేం స్విగ్గీ దగ్గరికి వెళ్ళి కొనుక్కోము. స్విగ్గీ వాడు మన దగ్గరికి వచ్చి ఇచ్చిపోతాడు. స్విగ్గీ అయినా, జొమాటో అయినా, ఉబర్ అయినా, అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా మనం పోయి తీసుకోం కదా. అంటే హూ ఇస్ ఎ అప్పర్ హ్యాండ్, సెల్లర్ అప్పర్ హ్యాండ్, పర్చేజర్ అప్పర్ హ్యాండ్? ఆల్వేస్ పర్చేజర్ ఇస్ అప్పర్ హ్యాండ్. అందువల్ల మనం F-35 యుద్ధ విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఎనర్జీ కొంటాం, మీ నుంచి ఇంకా ఎక్కువ దిగుమతులు చేసుకుంటాం. ఇవి చెప్పడానికి మనం ఎందుకు అమెరికా వెళ్ళాడు మన ప్రైమ్ మినిస్టర్? ఇవి వద్దన్నా మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు, మనం ఏమి చెప్పలేము. కానీ మనము అమ్ముకోగలగాలి అమెరికన్ ఎకానమీలో. అన్ఫార్చునేట్లీ ఇండియన్ ప్రొడక్ట్స్, మీరు మీడియా అంతా చూడండి, మేము ఇండియన్ ప్రొడక్ట్స్ అమెరికన్ ఎకానమీలోకి ఎలో చేస్తాం, ఎక్కువ ఎలో చేస్తామని ఎక్కడన్నా అష్యూరెన్స్ ఉందా? సార్ నాకు చెప్పండి, మీరు ట్రేడ్లో వేర్ ఈజ్ ఇండియాస్ అడ్వాంటేజ్? మనము ఎనర్జీ సప్లైస్ ఎక్కువ కొంటాం, మన డిఫెన్స్ పర్చేజెస్ ఎక్కువ కొంటాం, అవి ఇప్పుడు కొనే వాటికన్నా రేట్ ఎక్కువనా కాదా తేలుతుంది మనకు. బట్ ఎక్కడ మీ టెక్స్టైల్ ఉత్పత్తులకు మేము రిలాక్సేషన్ ఇస్తాం, మీ ఫార్మా ఉత్పత్తులు రిలాక్సేషన్ ఇస్తాం, లేదు మీ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి మేము రిలాక్సేషన్ ఇస్తాం అని ఎక్కడన్నా ట్రంప్ ఒక్క మాట అన్నాడా? పైగా మీ మీద సుంకాలు పెడతాం, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, మీకు ఎగ్జంప్షన్ లేదు, మీరు మా F-35 విమానాలు కొనాలి. F-35 విమానాలు కొనడం మీడియా ఒక పెద్ద విజయంగా అభివర్ణిస్తున్నాయి. అమ్ముకునేవాడు కొంటా అంటే అమ్మడా అంటే అది విజయమా? ఇది ఎట్లుందంటే నేను హోటల్కు బుక్ చేసి గొప్ప విజయం సాధించాను, హోటల్లో నాకు అమ్ముతున్నాడు దోశ, స్విగ్గీ వాడు నాకు దోశ ఇస్తున్నాడు, నేను ఎంత గ్రేట్ అంటే, అరే నువ్వు డబ్బులు కడతాడు వాడు ఆయన దోశ ఫ్రీగా ఇస్తాడు వాడు. అమెరికన్ ఎకానమీలో వార్ ఎకానమీ పెద్దది, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. వాడు విమానాలు తయారు చేసుకుని దాచుకోవడానికి, ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికి, మ్యూజియంలో పెట్టుకోవడానికి, వాడు కొంటా అంటే ఎగిరి గంతేది ఇంటికి వచ్చి ఇచ్చిపోతాడు. దాన్ని పెద్ద విజయంగా చూపెడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇలా మీడియాలో అంతరం చూడండి, F-35 విమానాలు ఇస్తాను అమెరికా ఒప్పుకున్నాడు. ఎందుకు ఒప్పుకున్నాండి? మళ్ళీ పాకిస్తాన్కి F-16 ఇస్తున్నాడు. పోనీ మనకి F-35 ఇస్తూ పాకిస్తాన్కి ఇవ్వనని అంటలేడు. పాకిస్తాన్కి ఇస్తాడా, మనకి ఇస్తాడా? అంటే మనం ఒక్క మాటను అమెరికాని అనాలి కదా, అయ్యా మీరు మాకు F-35 విమానాలు అమ్ముతున్నారు, ఫైన్, మాకు శత్రు పాకిస్తాన్, మాకు శత్రు చైనా, మీరు ఇదే విమానాల్ని కానీ మీ యుద్ధ విమానాల్ని మీరు పాకిస్తాన్కి అమ్మద్దు, చైనాకి అమ్మద్దు, ఈ కండిషన్ మనం పెట్టినామా? అంటే మనం ఏం చేయలేకపోతున్నాం? మనం కొంటాం, పాకిస్తాన్ అనుకుంటాం, ఇద్దరం కలిసి కొట్టుకుంటాం. సార్ మనకు సరెండర్ అవ్వాల్సిన అవసరం ఉందా? చాలా మందిలో ఉన్న ప్రశ్న ఇది. అంటే ఇప్పుడు ట్రంప్ నోస్ ది పవర్ ఆఫ్ బార్గెనింగ్. అదే పాయింట్ ఏంటంటే, దురదృష్టం ఏంటంటే మనం చైర్ లాగినందుకు మన సోషల్ మీడియా చూడండి, ఇది వీడియో ట్రంప్ చైర్ లాగడం ఇదిగా ఇది గోలా, చైర్ లాగినందుకు, కౌలించుకున్నందుకు, సేకరించినందుకు, ఈ సింబాలిజానికి మనం ఎక్కువ ఊగిపోతాం. ఆ ఇండియన్ సైకాలజీలో ఉన్న బలహీనతను అమెరికా వాడు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు. వాడికి ఎమోషన్స్ ఏం లేవు. వాడు ఇది ట్రంప్ ఇది ప్యూర్ బిజినెస్ మ్యాన్, నాకు ఎన్ని డబ్బులు వచ్చినాయనే కాదు, ఇవన్నీ నాకు అనవసరమయ్యా. అమెరికాకు చైనాకు పడదు, కానీ ఇలా అమెరికాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కూడా చైనా.
మరి పడదు కదా, ఎందుకు అమ్ముతున్నాడు? ఇప్పుడు నేను అమెరికాని తప్పు పడతలేను. ఎనీ బిజినెస్ మ్యాన్ ఎమోషన్స్తో సంబంధం లేదు సార్. మీరు ఇప్పుడు ఉదాహరణకు మీరు షాప్కి వెళ్తారు, సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్, మీరు చాలా గ్రేట్ సార్, నేను అన్నా ఒక షాప్ ఉన్నాడు, థ్యాంక్ యూ అండి అంటాడు. సార్ మీరు ఎంత బాగుంది సార్ షాప్, ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది, థ్యాంక్ యూ సార్ అంటాడు. సార్ ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేస్తారు సార్, థ్యాంక్ యూ సార్ అంటాడు. ఇంకోసారి అంటే కొంటావా కొన్న వాసలు చెప్పంటాడు. ఇవన్నీ కాదయ్యా, ఏం కొంటా చెప్పంటాడు. అవునా కదా? అవును. మీరు పొగుడుతూ ఉండండి, బిజినెస్ మ్యాన్ వింటాడా? బిజినెస్ మ్యాన్ అదే నువ్వు పోడు, ఏమయ్యా ఆ షాప్ అంతా చిందర వందర పెట్టుకున్నావు, ఒక 5 కిలోలు ఇవ్వు అన్నాను అనుకో, ఒక్క మాట కూడా అనుకుని 5 కిలోలు ఇచ్చి పంపుతాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ నీడ్స్ బిజినెస్, నాట్ ప్రైజెస్. బిజినెస్ మ్యాన్ కావాలంటే కస్టమర్ ప్రైజ్ చేస్తాడు. ఏం సార్ ఈ మధ్య కనబడతలేరు, చాలా స్మార్ట్ అయిపోయారు సార్, చాలా అసలు మీ ఏదే తెలుస్తలేదు సార్, చాలా యంగ్ కనబడుతున్నాడు సార్ అంటాడు. దీంతో కస్టమర్ ఖుషి అయిపోయి ఇంకో 10 కిలోలు ఎక్కువ కొనుక్కొని వస్తాడు. దిస్ ఈజ్ ద సేల్స్మెన్షిప్ కదా. అంటే వెంటనే ఏం అసలు ఏం సార్ మీకు మీ ఎంత చేస్తారు, అసలు మీరు అట్లా కనబడుతున్నారు, 30s ఉన్నారంటే మనిషి, ఎందుకంటే మనిషి బలహీనత, ఏజ్ తక్కువ కనబడుతుందన్నా, మనిషి స్మార్ట్ అయ్యాడన్నా, మనిషి బరువు తగ్గాడన్నా, మనిషి ఎక్కడ లేని ఆనందపడతాడు. ఈ బలహీనతను ఉపయోగించుకొని ఇంకో 10 కిలోలు ఎక్కువ అమ్ముకుంటాడు. అది ట్రంప్ యొక్క లక్షణం. ఇది అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. మీరు గాదాలు ఏమంటాడు, మొత్తం 20 లక్షల మంది ఖాళీ చేసి దాన్ని రిసర్చ్ చేస్తా అంటాడు. ఎవడన్నా అట్లా అంటాడా? ఈ యొక్క దేశ ప్రెసిడెంట్ అనడమే కాదు, ఇప్పుడు ఒక సౌదీ అరేబియాలో సమ్మిట్ కూడా పెట్టిండు. మీకు ఇదేదో మాటలు కాదు, ఇప్పుడు అరబ్ సమ్మిట్ పెట్టిండు. యుఏఈ, ఖతార్, జోర్డాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా అటెండ్ అవుతుంది. ఏంటిది ఇది ప్లాన్ ఏంది? గాజా నుంచి 20 లక్షల మంది ఖాళీ చేయించి దాన్ని బ్యూటిఫుల్ బీచ్ ప్రాపర్టీ చేస్తారు, రిసార్ట్ చేస్తారట. ప్రపంచంలో ఎవరికైనా ఇట్లాంటి ఐడియాస్ వస్తే ఒక దేశంలో ఉన్న ప్రజలందరినీ ఖాళీ చేయించి అక్కడ నేను రిసార్ట్ కడతా అని ట్రంప్కే వస్తాయి, ఇంకెవరికి రాదు. డెన్మార్క్ పోయి నా గ్రీన్లాండ్ ఇచ్చే కొనుక్కుంటా అంటున్నాడు. మీరు ప్రపంచంలో ఇంకే నాయకుడైనా యుద్ధాలు చేసి ఆక్రమించే నాయకుడు ఉంటాడు, నేను ఒప్పుకుంటాను. పుటిన్ ఉన్నాడు, ఉక్రెయిన్ పైన యుద్ధం చేశాడు, 20% భూభాగం ఆక్రమించాడు. కానీ ఎవడైనా ఇంకో దేశ భూభాగాన్ని కొంటా అని చెప్పి పోతారు, బేరమాడతాడు ఎవడన్నా. అసలు ఇప్పుడు మన శ్రీలంక వెళ్ళి నాకు జాబ్స్ ఇచ్చేసి నేను కొంటా అంటావా? ఒక ట్రంప్ అనగలడు, ఇంకెవరు అనలేదు. సో గ్రీన్లాండ్ కొంటా అంటున్నాడు. అరే కొనడం ఏంద్రబాయ్, అది నా దేశ భూభాగం అంటే ఇవ్వకపోతే బెదిరిస్తా, మిలిటరీ అంటాడు. నువ్వు అమ్మితే అమ్మకపోతే దాడి చేస్తా అంటాడు. సో ప్రపంచంలో ఇట్లా ఎక్కడనే ఉంటారా? పనామా కాలువ నాకు ఇచ్చేయటాడు. నాకు అసలు మీరు ఏదైనా చూడండి, ట్రంప్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తా, కానీ నీ దగ్గర లీథియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న యురేనియం ఇచ్చాయి, నీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ ఇస్తేనే నీకు నేను ఆయుధాలు ఇస్తా అని ఓపెన్గా బార్గెనింగ్ కదా. ఇప్పుడు ఉక్రెయిన్ బార్గెన్ అదే, గాజా బార్గెన్ అదే, పనామా బార్గెన్ అదే, డెన్మార్క్ బార్గెన్ అదే. బికాజ్ ట్రంప్ ఇది అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ అందువల్ల ట్రంప్ ఇండియాతో కూడా ఏమి మా అంతగా హాయిగా మన ప్రైమ్ మినిస్టర్ని కౌగిలించుకున్నాడు, మన ప్రైమ్ మినిస్టర్ని మెచ్చుకున్నాడు, షేక్ హ్యాండ్ ఇచ్చిండు. సో చాలా గ్రేట్ మ్యాన్ అన్నాడు. మనం పొగిడి లాస్ట్కి మన చేతిలో F-35 విమానాలు కొనుక్కో, మా గ్యాస్ కొనుక్కో అని చెప్పి పంపించాడు. మనం పోయినందుకు ఆనందపడి కొనేసుకుంటా ఉన్నాం. అందువల్ల ఈ ఇంగ్లీష్ వెస్ట్రన్ డిప్లొమసీ చాలా ప్రమాదకరం. బ్రిటిష్ వాడు 200 ఏళ్ళు పాలించి పోయేటప్పుడు సారీ వీ హావ్ రూల్డ్ యూ ఫర్ 200 years అన్నట. అంటే మన వాళ్ళు మొహమాటపడి దానికేముందండి మీరు అంత ఫీల్ కాకని మళ్ళీ కూడా రావచ్చు కావాలంటే. అందువల్ల అదే సారీ వీ హావ్ రూల్డ్ ఫర్ యూ ఫర్ 200 years అంటాడు. అంటే ఒక్కసారితో 200 ఏళ్ళ దుష్పరిపాలన, వలస పాలన మర్చిపోమంటున్నాడు. దిస్ ఈజ్ హౌ ద వెస్టర్న్ డిప్లొమసీ వర్క్స్. మనం జాగ్రత్త పడాల్సిందే. ట్రంప్ ఇది అన్ అవుట్ అండ్ అవుట్ బిజినెస్ మ్యాన్. కాంక్రీట్గా ఇప్పుడు అమెరికాకి ఏమొచ్చింది, ఇండియాకి ఏమొచ్చాయి? ఇండియాకి ఏమైనా వచ్చిందా? టారిఫ్ తగ్గించాడా? నో. H-1B వీసాల పైన మన ఫియర్స్ని ఆపాడా? నో. మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పంపించేటప్పుడు గౌరవంగా పంపిస్తాను ఒప్పుకున్నాడా? నో. మన శత్రువైన పాకిస్తాన్ సాయం చేయని ఆపుతానన్నాడా? నో. నాకు చెప్పండి డేట్లు మరి. వాడు టెర్రరిస్టులను రిటర్న్ చెప్తా అన్నాడు. సో అది టెర్రరిస్టులను అమెరికా ఉంచుకొని ఏం చేసుకుంటాడు? వాడికి కూడా ప్రమాదమే. నువ్వు తీసుకపోరా అన్నాడు. నీకు ఇక మనమేమి ఇచ్చాం? అమెరికా నుంచి F-35 విమానాలు కొంటాం, అమెరికా నుంచి ఇంకా డిఫెన్స్ పర్చేసెస్ కొంటాం, అమెరికా నుంచి గ్యాస్ కొంటాం, ఎనర్జీ సప్లైస్ కొంటాం. ఇవి కదా మనం చెప్పింది. ఇప్పుడు లాస్ట్కి ఎవడు అమ్మాడు, ఎవడు కొన్నాడు, లాస్ట్ తేలాది బ్యాలెన్స్ షీట్ అదే కదా. మనం ఇప్పుడు ఈ మోడీ ట్రిప్పుతో
జరిగింది ఏంటి, మోడీ ట్రంప్ దగ్గరికి వెళ్ళకముందే అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ళ పైన 70% 50% తగ్గించాము. టెస్లా లాంటి కార్ల పైన 125% 70% తగ్గించాము. ఇప్పుడు ఇంకా తగ్గించబోతున్నాను ట్రేడ్ డీల్ పేరిట. సో మీరు కావాలంటే ఒక 1 year తర్వాత చూడండి, నేను ఛాలెంజ్ చేస్తా, మీరు ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా పెరిగాయా, ఇండియన్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా పెరిగాయా మీరు చూడండి. అంటే మనము అమెరికాకి ఎక్కువ ఎగుమతి చేస్తామా, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుందా 1 year తర్వాత చూడండి. ఖచ్చితంగా చెప్పగలను, అమెరికా మనకు ఎక్కువ ఎగుమతి చేస్తుంది. మన ఎక్స్పోర్ట్స్ తో పోలిస్తే అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుని పెరుగుతుంది. ఇక దీనికి వాడు చేరైనా లాగుతాడు, చేరేమన్నది భుజం మీద కూడా ఎత్తుకుంటాడు కావాలంటే. మన ప్రైమ్ మినిస్టర్ భుజం మీద ఎత్తుకొని బ్రహ్మాండ ప్రదర్శన కూడా చేస్తాడు ట్రంప్. దానికి అభ్యంతరం లేదు ట్రంప్కు, ఎందుకంటే అది అల్టిమేట్లీ వాంట్స్ టు సెల్. అందువల్ల ఎవరినైనా పొగుడుతాడు, ఎవరినైనా దించుతాడు. పుటిన్ పొగుడుతాడు, ఎవరిని పొగడం, జింపింగ్ కూడా పొగిడింది నిన్న. అంటే తన బద్ధచిత్రాన్ని జింపింగ్ కూడా పొగిడాడు. సో అందువల్ల వీ షుడ్ నాట్ గో బై ఎమోషన్, సింబాలిజం కాదు, వీ షుడ్ గో బై సబ్స్టాన్స్. అందువల్ల భారత ప్రభుత్వం నుంచి కోరేది ఏంటంటే, అయ్యా మోడీ పర్యటన వల్ల భారతదేశానికి నిర్దిష్టంగా ఏం దక్కింది, మనం ఇచ్చామా మనం తీసుకొచ్చుకున్నామా? నాకు అర్థమవుతుంది అంటే పైన చూస్తే మనం ఇచ్చిందే తప్ప మనం తీసుకొచ్చుకున్నది ఏమీ లేదు. మనం మరి రానప్పుడు ఇంకా వివరాలు చూద్దాం. లెట్ బి కమ్. మన విమానాలు కొనుక్కోవడం తీసుకొచ్చుకుంటూ కాదు కదా. విమానాలు అమెరికా వాడు అమ్మకపోతే ఫ్రాన్స్ వాడు అమ్ముతాడు, ఫ్రాన్స్ వాడు అమ్మకపోతే రష్యా వాడు అమ్ముతాడు, రష్యా వాడు అమ్మకపోతే ఇజ్రాయెల్ వాడు అమ్ముతాడు, ఎవడు అమ్ముతాడు. ప్రొడ్యూస్ చేసుకుంటాడు, ఇంత దాచుకోవడానికి చేసుకోడు, వీజాలు పెట్టుకోవడానికి చేసుకోడు. అమ్ముకోకపోతే ఎలా చేస్తాడు? ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మన డిఫెన్స్ పర్చేజ్ 75% రష్యా రష్యా నుంచి ఉండే. అది ఎందుకంటే సోవియట్ లెగసీ అది. అది తగ్గుతూ ఇప్పుడు దాదాపు 1/3 వచ్చాయి. అమెరికా నుంచి పెరిగాయి. అమెరికా అయితే ఫ్రాన్స్ ఉంది, మన డసా యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాయి, లేదంటే బ్రిటన్ నుంచి కొనుక్కుంటాం. ప్రపంచంలో అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కొనుక్కోవాలంటే ఎవరు లాభం అయితే మన దగ్గర కొనుక్కుంటాం. వీ డోంట్ నీడ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ టు మీట్ ట్రంప్ టు బై సంథింగ్. కొనడానికి ఇవేందుకండి? వాడు మన ఆర్మీ చీఫ్ వెళ్తాడు, అమెరికా F-35 విమానాలు తయారీ దగ్గరికి వెళ్తాడు, బాగున్నాయని అనుకుంటే రేట్ ఇస్తాడు, వాడు అమ్ముతాడు. ఇలా కన్సెషనల్ సేల్ అదేమన్నా. సో దానికి మన ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ను కలిసి ఒప్పించాల్సిన అవసరం లేదు కదా. అమెరికాడు ఇవ్వనంటే కదా, అమెరికాడు అవ్వడానికి రెడీ కదా. అమెరికానికి లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు ఉన్నాయి ఈ వార్ తయారు చేసి అమ్ముకోవడానికి. అమెరికన్ ఎకానమీలో మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ చాలా పెద్దవి. అందువల్ల వీ నీడ్ ఎ స్టేట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ డిడ్ వీ గివ్, వాట్ డిడ్ వీ గెట్? మనం ఏమి ఇచ్చాం, మనం ఏం తీసుకున్నాం? ఇప్పటి వరకు చూస్తుంటే మనం ఇచ్చింది ఎక్కువ, తీసుకున్నది ఏమీ కనబడతలేదు. ఇచ్చింది ఏంటి? మనము అమెరికా నుంచి ఎక్కువ యుద్ధ విమానాలు కొంటామన్నాం, అమెరికా నుంచి ఎనర్జీ సప్లైస్ కొంటా అన్నాం. మనం ఇచ్చింది ఇది, తీసుకున్నది ఏంటి? ఒక కౌగలింత, ఓ షేక్ హ్యాండ్, ఓ చైర్ లాగడము, ఓ బుక్ ప్రజెంటేషను, మన జెండా ఎగిరేయడం, ఇవన్నీ తీసుకున్నాం సార్. అందుకే ఇండియా టుడే వాడు బ్యూటిఫుల్గా హెడ్లైన్ పెట్టాడు, మోడీ గెట్స్ టారిఫ్, ఇండియా గెట్స్ టారిఫ్స్ అని. మోడీకి టారిఫ్ దక్కింది, ఇండియాకి టారిఫ్ దక్కింది. అంటే ప్రైజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. ఇదొక హెడ్లైన్. ట్రంప్ ప్రైజెస్ మోడీ, ప్రైజెస్ ఆన్ మోడీ, ప్రెషర్స్ ఆన్ ఇండియా. సో ఈ ప్రైజెస్ కొరకు మనం ప్రెషర్స్ అనుభవిద్దామా, ఈ టారిఫ్ కొరకు టారిఫ్ అనుభవిద్దామా అనేదే ప్రశ్న. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. మోదీ గారి కులంపై తెలంగాణ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు. సో ఎవరిని కూడా ఇంకా వదిలిపెట్టే పరిస్థితి ఉండదా? సరే బాయ్, మీరు హ్యాపీగా వేలండి, కష్టపడండి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంటే ఎలక్షన్లు అయిపోయిన మరుసటి రోజు నుంచి కూడా మరి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నదో దేశవ్యాప్తంగా ఉన్నదో ఈ పరిస్థితి తెలియదు. కానీ ఎంతసేపు కులం ఒకరినొకరు విమర్శించుకోవడం, హద్దులు మీరు మాట్లాడడం, మిగతా అంశాలు ఏమీ లేనట్లుగా చేస్తున్న పరిస్థితి. ఒకసారి బయట కూడా విన్నాం సార్, మోదీ కులంపై రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. బయట ప్లీజ్. బలైన వర్గాల ఈ జనాభా లెక్కలలో కేసీఆర్ కుటుంబం నమోదు చేయించుకోకపోతే సామాజిక బహిష్కరణ వాళ్ళకు శిక్ష. కులగణన సర్వేలో మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా.
లీగల్లీ కన్వర్టెడ్ బీసీ, నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడు చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ రాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ రాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ ఇప్పుడు కులాల అంశం మాట్లాడు, దీని మీద ఇంకా బీజేపీ వాళ్ళు రివర్స్ పోయారు. అసలు మీ రాహుల్ గాంధీ ఇదేం కులం, రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి వచ్చాడని ఇంకా మొదలైంది. అంటే ఇప్పుడు మోడీ కులాన్ని అవహేళన చేసే రీతిలో మాట్లాడలే రేవంత్ రెడ్డి. మోడీ ఏ కులం అని అన్నాడో అనలే కదా, మోడీది ఏ కులం అనలే, ఒక ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీని సైట్ చేశాడు. అంటే మోడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అయ్యేదాకా ఆయన పుట్టినటువంటి కాస్ట్ ఓసీలో ఉంది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని బీసీ జాబితాలో చేర్చారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే, కానీ బై బర్త్ బీసీ కాదు. అంటే ఆయన పుట్టే సమయంలో ఆ కులం బీసీ కులాల్లో లేదు అన్నాడు తప్ప, ఇలా మోడీని అవమానించింది ఎక్కడుంది, కులాన్ని అవమానించింది ఎక్కడుంది? రాహుల్ గాంధీ ఏ కులం అని చర్చ ఎక్కడ వచ్చింది? సో రాహుల్ గాంధీ ఏ కులం గతంలో కూడా ఇలా మాట్లాడారు బీజేపీ వాళ్ళు, కొత్త కాదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు ఆడ ఇష్యూ మోడీ ఏ కులం అని అడిగితే తప్పు, డెఫినెట్గా తప్పే. మోడీ నీది ఏ కులము అని అడిగితే, మోడీ కులానికి ఉన్న బీసీ స్టేటస్ పైన ఎందుకు ఈ మాట అంటున్నారు? పదే నరేంద్ర మోడీ నేను బీసీ ఓబీసీ అని చెప్తున్నాడు కదా. అంటే బీజేపీ ఏమో ఓబీసీ ఐడెంటిటీని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నప్పుడు ప్రత్యర్థులు ఆ ఓబీసీ ఐడెంటిటీ కాదైనది వాస్తవంగా ఆయన ఓసీఏ. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాక తాను పుట్టిన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే అది పొలిటికల్ క్రిటిసిజం అవుతుంది, పర్సనల్ క్రిటిసిజం అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఒక పొలిటికల్ క్రిటిసిజం, పర్సనల్ క్రిటిసిజం కాదు. ఆయన ఈ రాహుల్ గాంధీ ఏ కులం అనేది పర్సనల్ క్రిటిసిజం అవుతుంది. పొలిటికల్ క్రిటిసిజం వేరు, పర్సనల్ క్రిటిసిజం వేరు. పర్సనల్ క్రిటిసిజాన్ని మనం అంగీకరించకూడదు, పొలిటికల్ క్రిటిసిజం వేరు కదా. నేను ఓబీసీ అని ఒక ప్రధానమంత్రి పదే ఎన్నికల్లో ప్రచారంలో చెప్పుకున్నాడా లేదా? మన ఇప్పటికీ కూడా బీజేపీ మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తాం అని మాట్లాడేదా లేదు ఎన్నికలప్పుడు? మరి మా ప్రభుత్వంలోనే బీసీలకు ఎక్కువగా రాజకీయ ఎంపవర్మెంట్ జరిగింది అని చెప్పుకుంటున్నారా లేదా? అంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ ఐడెంటిటీ పాలిటిక్స్ నడిపినప్పుడు కాంగ్రెస్ పార్టీ కామ్గా కూర్చోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? రాజకీయాల్లో సహజమే కదా. సో అందువల్ల రాహుల్ గాంధీ కులాన్ని బీజేపీ ప్రశ్నించిన, మోడీ కులాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించినా తప్పే. దట్ ఇస్ ఎ పర్సనల్ అటాక్. నీ కులం ఏది అనేది ఆయన కులంతో సంబంధం లేదు. మోడీని కులంతో చూడకూడదు. మోడీ ఈజ్ ఎ మోడీ, అందులో అనుమానం ఈజ్ ఎ ఫినామినన్. కానీ మరి బీజేపీ వాడుతోంది కదా మోడీ సామాజిక నేపథ్యాన్ని. మన రాజకీయాల్లో ఏంటంటే విచిత్రంగా ఉంటుంది, అడుగడుగున కులం వాడుతూ ఉంటారు. మళ్ళీ ఆ మాట అంటే భయంకరమైన కోపం, హిపోక్రసీ. కులమా చచ్చ కులానికి సంబంధం లేదండి అంటారు. చేసేదంతా కుల రాజకీయాలే. ఆ మాట చెప్పకూడదు. ఎందుకంటే వాస్తవంగా ఒకటి మనం చెప్పాలి, ఏ కుల రాజకీయాలు నడిపే వాళ్ళైనా నిజంగా ఆ కులంలో ఉన్న వారికి ఏం లాభం జరుగుతుందండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ రోజుల్లో నా డ్రైవర్ రెడ్డి. సో నేను నవ్వుతూ రాజశేఖర రెడ్డితో అన్నాను, నాకు డ్రైవర్ కూడా రెడ్డి, పాప డ్రైవర్గా ఉన్నాడు, మీరు సీఎంగా ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఆయన సామాజిక వర్గం వాళ్ళు పేదలు లేరా అండి? చిన్న వ్యాపారాలు చేసుకుని బతుకుతున్న వాళ్ళు లేరా పాపం? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సామాజిక వర్గం వాళ్ళు లేరా? అందువల్ల ఇది ఎవరు లాభపడతారంటే, కులము అనేది ఎవరికి ఒక ఇకో సిస్టమ్ అన్న పదం నేను ఆ మధ్య వాడితే కొంతమందికి అభ్యంతరం అనిపించింది. ఇకో సిస్టమ్ ఏంటి అంటే, కొంతమంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ఇదొక సర్కిల్ ఏర్పడుతుంది. వెస్టెడ్ ఇంట్రెస్ట్, కామన్ థ్రెడ్ కనుక్కుంటారు కులం అనేది. వాళ్ళు లాభపడతారు తప్ప సాధారణ ప్రజలకు ఎప్పుడూ లాభం ఉండదు. మీకు సాధారణ ప్రజలకు ఎక్కడా ఎప్పుడు లాభం ఉండదు కులంతో.
కులంతో లాభపడే వాళ్ళు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, వ్యాపారులు, వీళ్ళు లాభపడతారు. సాధారణ ప్రజలకు ఏం లాభం అండి? అంటే సాధారణ ప్రజల్లో ఉండే ఒక సహజమైన కులాభిమానాన్ని, వాళ్ళందరూ ఏదో ద్వేషంతో కూడా కాదు, నా కులం పైన నాకు అభిమానం అని అభిమానించుకుంటుంటారు. ఆ సాధారణ ప్రజల్లో ఉండే కులాభిమానాన్ని తమ ప్రయోజనాల కొరకు, తమ రాజకీయ ఆర్థిక వ్యాపార ప్రయోజనాల కొరకు కొద్ది మంది ఉపయోగించుకుంటారు. ఆ కొద్ది మందిని ఈకో సిస్టమ్ అంటారు. ఆ కాస్ట్ ఈకో సిస్టమ్ అంటే ఆ కొద్ది మంది, నిజంగా జనం కాదు. నిజంగా తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న, వారి వెనకాలన్న సామాజిక వర్గాల ప్రజలకు ఏం లాభం జరిగింది నాకు చెప్పండి. ఏమైనా ప్రత్యేకంగా ఆ సామాజిక వర్గాన్ని రైతులు ఇచ్చారా? కొన్ని సందర్భాల్లో తమ వాళ్ళకి ఇస్తే ఏమన్నా అంటారేమో, అనుకుంటారేమో అని భయాన్ని కూడా ఇవ్వరు. కరెక్ట్, నిజంగా చెప్పాలంటే. సో అందువల్ల మీరు ఎక్కడన్నా చూడండి. కానీ ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ అనేది వెస్టర్న్ ఇంట్రెస్ట్ వాడుకునే ఇకో సిస్టమ్. అందువల్ల పాలిటిక్స్లో కాస్ట్ లేదు అని భ్రమపడద్దు, హిపోక్రసీ అది. పాలిటిక్స్లో కాస్ట్ ఉన్నప్పుడు, కాస్ట్ను ఒక రాజకీయ పార్టీ ఆయుధంగా వాడుకుంటున్నప్పుడు, మరో రాజకీయ పార్టీ చాలా అలా దాన్ని ముట్టుకోవద్దంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్? అందువల్ల నరేంద్ర మోడీ పదే పదే తన ఓబీసీ అస్తిత్వాన్ని ఉపయోగించుకుంటుంటే, ఆయన ఓబీసీ అని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటుంటే, చూడు మా ప్రధానమంత్రి ఓబీసీ, దేశంలో మా కాంగ్రెస్ పార్టీ ఓబీసీని ప్రైమ్ మినిస్టర్ చేయగలుగుతుందా అని ప్రశ్నిస్తున్నప్పుడు మరి రేవంత్ రెడ్డి చెప్పకుండా ఏం చేయాలి చెప్పండి? నిజమే మోడీ ఓబీసీ, బీసీలకు న్యాయం చేసేది బీజేపీయే, బీసీలందా బీజేపీకి ఓటేయాలి అని చెప్తాడు ఎవరైనా కాంగ్రెస్ సీఎం. సార్, కాంగ్రెస్ సీఎం ఏం చెప్పాలి? కాంగ్రెస్ సీఎం చెప్పాల్సింది ఏంటి? అయ్యా మీ ప్రధానమంత్రి ఓబీసీ అస్తిత్వాన్ని వాడుకుంటున్నారు, కానీ ఆయన ఓబీసీ అస్తిత్వం నిజం కాదు అన్నాడు. ఇది ఫ్యాక్ట్ అని ఆయన అంటున్నాడు. కాదు, ఎవరైనా క్వశ్చన్ బీజేపీ వాళ్ళు నిజమా కాదా? రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా కాదా? లేదు, గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టక ముందే కనుక ఆయన పుట్టిన సామాజిక వర్గం ఓబీసీ అయితే, లెట్ us say రేవంత్ రెడ్డి ఇస్ రాంగ్. సార్, రేవంత్ రెడ్డి ఇస్ కోటింగ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీ కదా. ఆయన పుట్టిన కులం, ఆయన పుట్టిన సమయంలో బీసీ కాదు, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని బీసీగా మార్చుకున్నారు. ఇది లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. అది కదా విమర్శ. పదం కూడా నేను జాగ్రత్తగా పదం వాడుతున్నాను. అందువల్ల మోడీది ఏ కులము అని అడిగితే ఖచ్చితంగా తప్పే. వ్యక్తిగతంగా మోడీని అనే అధికారం, హక్కు ఎవరికి లేదు. కానీ పొలిటికల్ ఐడెంటిటీ, పొలిటికల్ క్రిటిసిజం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ కులం అని అడగడం, అది పొలిటికల్ క్రిటిసిజమా, పర్సనల్ క్రిటిసిజమా? అది పొలిటికల్. రాహుల్ గాంధీ ఏ కులం అంతో సంబంధం ఏంటి? రాహుల్ గాంధీ భారతీయుడు. రాహుల్ గాంధీ ఎవరంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ కొడుకు. రాజీవ్ గాంధీ విధానాల మీద చాలాసార్లు నేను విమర్శించాను. కానీ రాజీవ్ గాంధీ తీవ్రవాదుల చేతుల్లో చనిపోయిన ఒక దేశ ప్రధాని కొడుకు. రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ ఈ దేశ కోసం ప్రాణాలు అర్పించిన ఒక ప్రధానమంత్రి మనవడు. ఇది కావాలా, ఆయన ఏ కులం కావాలా అని మీకు? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తీవ్రంగా విమర్శిస్తాను ఇప్పటికీ కూడా. సార్, బట్ లెట్ us నాట్ ఇగ్నోర్ దేర్ హిస్టరీ కదా. అవును. ఇప్పుడు తీవ్రవాదుల చేతిలో చనిపోయిన వ్యక్తి కొడుకు, ఇది ఏ కులం అయితే ఏంటండి? ఒక మార్టిన్ కొడుకు కదా. తీవ్రవాదుల చేతిలో చనిపోయిన ఒక ప్రధానమంత్రి మనమడు కదా. అది సరిపోదా నీకు? కులం కావాలా? నవభారత నిర్మాత ముని మనమడు కదా. అవును. స్వాతంత్రం కోసం నెహ్రూ పోరాడలేదా? మీరు కాదని మీరు అనండి. అందువల్ల ఈ హిస్టరీని కాదు, ఏ కులం ఏంటండి నాకు అర్థం కాదు. అరే ఈ దేశానికి ఇంత చరిత్ర ఉన్న కుటుంబం కదా. ఆ చరిత్రలో నేను డిఫర్ కావచ్చు, ఒప్పుకుంటాను. నెహ్రూ విధానాలతో డిఫర్ కావచ్చు, ఇందిరాగాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు, రాజీవ్ గాంధీ విధానాలతో డిఫర్ కావచ్చు. కానీ ఇండియన్ హిస్టరీలో ఆ కుటుంబానికి పాత్ర లేదన్నామా? సార్, మరి వారి కొడుకు కదా, వారి కుటుంబంలో పుట్టినోడికి కులం ఏంటండి? నీకు రాహుల్ గాంధీ కులం అని అడగడం ఇది కాస్టిస్ట్ రిమార్క్ కదా. అయితే దీనికి ప్రశ్న వస్తుంది, మరి రాహుల్ గాంధీ వాడుకోలేదా? ఆయన వెళ్ళి నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకున్నాడు, ఆ పలానా గోత్రనాథుడు చెప్పాడు. చెప్పాడు. ఆయన మీద నిరంతరం అటాక్ వస్తే చెప్పిన మాట నిజం, దాంట్లో డౌట్ లేదు. అందువల్ల నీకు బీజేపీకి అధికారం ఉంటే కాంగ్రెస్కి ఉంటుంది, కాంగ్రెస్కి ఉంటే బీజేపీ కూడా ఉంటుంది. సార్, ఇలా నేను బీజేపీకి ఉండదని అంటలేం కదా. ఖచ్చితంగా బీజేపీ కూడా ఉంటుంది. కానీ పర్సనల్ క్రిటిసిజం ఎవరు చేయకూడదు. ఓకే. రాహుల్ గాంధీది ఏ కులం అన్నది ఇష్యూ కాదు. సార్, మీకు కాస్ట్ సెన్సస్ కాంగ్రెస్ అడుగుతోంది కనుక రాహుల్ గాంధీ కులం గురించి వచ్చిందండి. కాస్ట్ సెన్సస్ అయితే రాహుల్ గాంధీ కులాన్ని కూడా తిరుగుకుంటారా? రాహుల్ గాంధీ ఏం చెప్తారో చెప్పారు. అందుకల్లా మీకు సీతారాం యేచూరి పార్లమెంట్లో మాట్లాడాడు, నేను
తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో తమిళనాడులో పెరిగిన మద్రాసులో నేను తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నా భార్య మైసూరుకు 18వ శతాబ్దంలోనో 19వ శతాబ్దంలో వలస వచ్చిన రాజ్పూట్ తల్లికి కాశ్మీరీ చిస్టీస్ సుఫీ తండ్రికి పుట్టిన బిడ్డ. నా కొడుకు ఇది ఏ కులం అడిగాడు పార్లమెంట్లో. ఈయన తెలుగు బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఆయన వైఫ్ పేరెంట్స్, ఆ తల్లి ఏమో మైసూర్కు మైగ్రేట్ అయిన రాజ్పుట్. భాష వేరు, ప్రాంతం వేరు. ఆమె తన సీమా చిస్టియన్ ప్రఖ్యాత ఎడిటర్ ఆమె తండ్రేమో సుఫీ, కాశ్మీరీ సుఫీ. మరి ఇప్పుడు వాళ్ళది ఏ కులము అని పార్లమెంట్ అడిగారు స్థితిలో వేసింది. అందువల్ల మనము కులాల లెక్కలు వేయడం కాదు, కులాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూసినప్పుడు అనివార్యంగా రెస్పాన్స్ వస్తుంది. అందుకే మళ్ళీ చెప్పేది, మోడీది ఏ కులం అని రేవంత్ రెడ్డి అడిగి ఉంటే అది ఖచ్చితంగా తప్పే. మోడీ కులం ఏంటండి? మోడీ భారత ప్రధానమంత్రి, 3 సార్లు భారతదేశంలో అప్రతిహతంగా గెలిచిన ప్రధానమంత్రి. మోడీ విధానాలపైన నువ్వు ఏమైనా మాట్లాడు, మోడీ కులం గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ మోడీ ఓబీసీయా కాదా అనే క్వశ్చన్ పైన రియాక్ట్ అయ్యారు. దట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ మోడీ ఏ కులం కదా సార్. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి కాపు అనే మార్కుతోటి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా కొత్త స్ట్రాటజీ చేస్తున్నారట. దీనికి ఆధారాలు ఏంటంటే, కురసాల కన్నబాబుని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కింద కాపు సామాజిక వర్గానికి ఉన్న ఆయన మాజీ మంత్రిని నియమించడం, అది విజయసాయి రెడ్డి ప్లేస్లోని. మరొక వైపు కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా మరొక కాపు సామాజిక వర్గానికి వచ్చిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాని నియమించడం. 2.0లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలో కాపు కార్డుతో ముందుకు వెళ్ళాలి అన్నట్టుగా. మరొక వైపు కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వస్తున్నారంటే వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి నిదర్శనంగా శైలజానాథ్ ఇందులోకి రావడం. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా సార్? అంటే ఇప్పుడు ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అని ఆలోచించరు. నీకు ఇప్పుడు ఉన్న అన్ని స్ట్రాటజీస్ ప్రయోగిస్తారు, ఏది వర్కౌట్ అయితే దాంతో ముందుకు పోతారు. నీకు బిజినెస్ నడవనప్పుడు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు కదా. బిజినెస్ నడవాలి, ఏది ప్రయత్నం చేస్తారో తెలియదు కదా మీకు. అన్ని రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు చేస్తుంటారు కదా. సో అందువల్ల అది కాదు, మీరు 2.0లోనే కాపు అంటే కరెక్ట్ కాదు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జీలుగా 1.0లో కాపులు లేరు కదా. విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. అదే ఇప్పుడు అక్కడ కాపులను పెడుతున్నారు, ఇప్పుడు పెడుతున్నారు. ఇప్పుడు అదే నేను ఇంతకుముందు అంటే, మన రాజకీయాల్లో కులాన్ని నిరంతరం వాడుకుంటుంటారు, కానీ పైకి మాత్రం అనకూడదు, చెప్పద్దు అంటే అది నేరం, హిపోక్రసీ. ఉన్నది రియాలిటీ మాట్లాడుకుందాం. జనసేన పోటీ చేసిన 21 సీట్ల మ్యాపింగ్ చేయండి మీరు ఒకసారి. జస్ట్ మ్యాప్ 21 సీట్స్ ఎక్కడున్నాయో సార్, ఎక్కడున్నాయి? అంతా గోదావరి జిల్లాలే కదా, గోదావరి ఉత్తరాంధ్ర. మరి అక్కడ డామినేట్ సామాజిక వర్గం ఎవరు? కాపు సమాజం. మరి నాకు చెప్పండి, ఇందులో రాజకీయం లేదా? ఇంకేంది, ఎందుకు మాట్లాడాలి? మరి ఎందుకు రాయలసీమలో ఇవ్వలేదు 20 సీట్లు? మరి మీరు జనసేన పోటీ చేసిన సీట్లను సింపుల్గా మ్యాప్ తీసుకొని మ్యాప్ ఇట్, యూ విల్ ఫైండ్ ఇట్. వై అక్కడ జనసేన పోటీ చేసిన సీట్లు, కాపులు చాలా ఎక్కువగా ఉన్న సీట్లు మ్యాప్ చేయండి. కొరిలేట్ అవుతుందో లేదో మీరు చూసుకోండి. నేను చేయను, ఇది రియాలిటీ కాదా? మరి జనసేనకి ఎక్కువగా మళ్ళీ చెప్తున్నాను, మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మీరు ఒక మ్యాప్, ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకొని జనసేన పోటీ చేసిన సీట్లు అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో భాగంగా జనసేనకి ఇచ్చిన సీట్లను మ్యాప్ చేయండి. ఆంధ్రప్రదేశ్ జనాభా తీసుకొని కాపులు ఎక్కువగా ఉన్న సీట్లను మ్యాప్ చేయండి. కొరిలేషన్ ఉంటుందా లేదా నాకు చెప్పండి. అవును, 100% ఉంది. మరి అంతే కదా. మరి అంటే నువ్వు కులాన్ని వాడుతున్నావా లేదా? కులాన్ని వాడడం లేదని ఎందుకు కథలు చెప్తారండి, కహానీలు చెప్తారు. మీకు ఈ మాట నేను మొన్న ఇక్కడే కూర్చొని మాట అన్నాను. ఒక తెలుగుదేశంలో మెజారిటీ కమ్మాస్ తెలుగుదేశానికి ఓటేస్తారు, మెజారిటీ రెడ్డిస్
మీకు వైసీపీ కోటేస్తారు అంటే చాలామంది సార్ మీరు కూడా కులం గురించి మాట్లాడుతున్నారు. అరే రియాలిటీ కదయ్యా, రియాలిటీ దాదామా? నేను అన్నది ప్రతి కమ్మ తెలుగుదేశం కోటేస్తానంటే ప్రతి రెడ్డి జగన్ కోటేస్తారండి. చంద్రబాబు నాయుడు వ్యతిరేకించే కమ్మాస్ నాకు చాలామంది తెలుసు మిత్రులు. నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించే రెడ్డి కూడా తెలుసు నాకు చాలామంది. చాలామంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉన్నారు, గొప్ప త్యాగాలు చేసిన కమ్యూనిస్టులు ఉన్నారు, జమీందారీ వ్యతిరేక పోరాటం జరిపారు. అందువల్ల ప్రతి కులంలో అన్ని రాజకీయ అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ డామినెంట్గా ఏంటి తర్వాత ఇంకోటి కూడా మాకు కాస్ట్ ఎట్లా పనిచేస్తే సామాన్యుడికి కులంతో వచ్చేది ఏమీ లేదు. సామాన్యుడి కులంతో వచ్చేది ఏమీ లేదు, చెప్పుకోవడానికి తప్ప. పాపం ఆ సామాన్యుల్లో ఉండే కులాభిమానాన్ని కొంతమంది పెద్దలు వాడుకుంటారు. సోకాల్ పెద్దలు అంటే రాజకీయాలు, వ్యాపారాలు, కాంట్రాక్ట్లు, పైరవీలు చేసేవారు ఒక వలయంగా ఏర్పడతారు. తమలో మరి వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండాలి కదా, మరి వాళ్ళకి లాభం కొరకు కాస్ట్ వాడతారు. మీరు గమనించండి, ఎక్కడైనా కాస్ట్ ఎప్పుడు సామాన్యుడికి ఉపయోగపడదు, సామాన్యుడికి ఏమాత్రం ఉపయోగపడదు. వీళ్ళెవరు మళ్ళీ సామాన్యుడికి మేలు చేసే లేదు. ఇప్పుడు ఈ వెస్టర్న్ ఇంట్రెస్ట్, ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ తమ ప్రయోజనాల కొరకు వేరే కాస్టులకైనా చేస్తారు తప్ప తమ కాస్టులు చేయాలని లేదు. ఉదాహరణకు మీకు ఒక కులానికి చెందిన పెద్ద కాంట్రాక్ట్ ఉంటాడు, చిన్న కాంట్రాక్టర్కి ఎవరికన్నా తమ కులానికి ఇస్తాడా? అక్కడ ఏం లేదు. మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు, తనకు డబ్బులు ఎవరెక్కిస్తే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తాడు తప్ప తమ కులం వారికి ఇస్తాడా? ఎక్కడ ఇవ్వడు. అంటే అర్థం ఏంటి? కొంతమంది స్వార్థపరుల కూటమే కాస్ట్ ఇకో సిస్టమ్. రాజకీయ పార్టీలు క్లియర్గా ఈ కాస్ట్ ఇకో సిస్టమ్ని వాడుకుంటున్నాయి. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. జగన్ మినహాయింపు కాదు, చంద్రబాబు నాయుడు మినహాయింపు కాదు, ఎవరు మినహాయింపు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రులు పెట్టింది కులాల భారీగా పెట్టలేదా? ప్రతి కులానికి ఒక ఉప ముఖ్యమంత్రి ఇవ్వలేదా? మన కళ్ళ ముందు చూసాం కదా. మరి ఎందుకు ఇచ్చారు? కులాలు లేకుండా ఇస్తారా ఎవరైనా? సో మంత్రి పదవుల్లో కులాలు ఉంటాయి, మీకు ఎమ్మెల్యే టికెట్లో కులాలు ఉంటాయి, ఎంపీ టికెట్లో కులాలు ఉంటాయి. ఓపెన్గా ఎన్నికలప్పుడు కుల సంఘాల మీటింగ్లు పెడుతుంటారు. కులాన్ని ఉపయోగించుకునే కాంట్రాక్టర్లు ఉంటారు, కులాన్ని ఉపయోగించుకునే అధికారులు ఉంటారు, కులాన్ని ఉపయోగించుకునే పారిశ్రామికవేత్తలు ఉంటారు. కానీ కులం మాత్రం లేదు అని మనం భ్రమపడుతూ జీవించాలి. ఎందుకంటే మనం భ్రమపడితే వాళ్ళు లాభపడతారు కదా. మనం ఉన్నది చెప్తే సంగతి బయటపడుతుంది కదా. సో మనం ఉన్నది చెప్తే అసలు సంగతి బయటపడుతుంది కనుక మనం చెప్తే అంగీకరించాలి. హిపోక్రసీ ఉండాలి. పైకి మాత్రం ఏది లేదు, కులం లేదు, ఏమి లేదు, మేము సమాజం సమతామూర్తులం. చేసేదంతా కుల రాజకీయాలు, రాజకీయ పార్టీలు కదా. రాజకీయ పార్టీలు అడుగడుగునా కుల రాజకీయాలు చేయడం లేదా? అందువల్ల ఇందులో ఈ మినహాయింపు ఏముంటుంది? అంటే మెయిన్ ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ప్రాంతాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉందంటారు సార్. ఇవాళ ఉత్తరాంధ్ర వార్తలు వస్తుంది, రాయలసీమ వార్త వస్తుంది, దక్షిణ కోస్తా వస్తుంది. కోస్తా ఫోకస్ పెట్టేటప్పుడు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఎందుకు వదిలేస్తారు సార్? ఆ మాటకంటే మన జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాల్లో ఓడిపోయారు కదా. అవును. సో ఫోకస్ ఇప్పుడు ఒక ప్రాంతంలో కనుక బాగా పర్ఫామ్ చేస్తుంటే పర్ఫామ్ చేసిన ప్రాంతం కన్నా పర్ఫామ్ చేయని ప్రాంతం పైన ఫోకస్ పెడతాడు. అన్ని ప్రాంతాల్లో నాకు అందులో ఫోకస్ పెట్టాల్సిందే కదా. ఇక రాయలసీమ తిరుగులేంది అనుకున్న రాయలసీమలో కూడా ఏం గెలిచింది ఏమున్నది? మొత్తం కలిపిన 11 సీట్లు కదా. సో కడప జిల్లాలో కూడా ఓడిపోయారు కదా. సో మొన్నటి ఓటమి యూనివర్సల్, జిల్లాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు కదా. వ్యూహాలు ఇప్పుడున్న వీళ్ళు పవర్కి చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది సార్. ఆయనకి అంత ఈజీగా వీళ్ళు ఎంపైర్ ఏదైతే ఇప్పుడు వరకు కూడా సక్సెస్ఫుల్గా ఉత్తరాంధ్ర అవనియండి లేకపోతే వేరే ప్రాంతాలు అవనియండి 164 సీట్లు అప్రతితంగా ఉన్నవాళ్ళు అంత ఈజీగా ఇంకా స్పేస్ ఇస్తారంటారా? ఇప్పుడు 151 సీట్లు ఉన్నవాడు స్పేస్ ఇవ్వలేదా? 164 సీట్లు స్పేస్ అంటూ ఇవ్వాలి అన్నప్పుడు నెంబర్ కాదు. నేనేమి టీడీపీ వాళ్ళు స్పేస్ ఇస్తానని అంటలేను, కూటమి స్పేస్ ఇస్తుంది అని కాదు నా కంక్లూజన్. మీరు అడిగారు నెంబర్ బట్టి స్పేస్ ఇస్తారయ్యారా అనేది క్రైటీరియా కాదు. 164 వాళ్ళు స్పేస్ ఇస్తే 151 స్పేస్ ఇవ్వలేదా అంట నేను. సో స్పేస్ ఇవ్వడానికి నెంబర్ క్రైటీరియా కాదు. స్పేస్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు తన సామర్థ్యంతో స్పేస్ ఇస్తాడా ఆ తర్వాత చూద్దాం. కానీ జస్ట్ బికాజ్ ఆఫ్ నెంబర్ స్పేస్ రాదనుకుంటే నిజం కాదు. స్పేస్ అనేది నెంబర్తో సంబంధం లేదు. బ్రహ్మాండమైన నెంబర్స్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నెంబర్స్ లేని వాళ్ళు కూడా గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఇట్స్ నాట్ ఏ ఫంక్షన్ ఆఫ్ నెంబర్స్. స్పేస్ ఇవ్వడం అనేది ఫంక్షన్ ఆఫ్ రూల్, పాలన బట్టి ఆధారపడి ఉంటుంది, సంఖ్యను బట్టి ఆధారపడి ఉంటుంది కదా. మీరు ఒక మ్యాచ్లో
300 రన్స్తో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ డిఫీట్ అవుతుంటారు. సో క్రికెట్లో మనం చూడమా, పాలిటిక్స్లో అంతే. బ్రహ్మాండంగా గెలిచిన వాళ్ళు కూడా ఎగిరిపోతూ ఉంటారు, ఎగిరిపోయిన వాళ్ళు బ్రహ్మాండంగా గెలుస్తూ ఉంటారు. సో ఇట్స్ పాసిబుల్ బోత్ సైడ్స్ కదా పాలిటిక్స్లో. స్పేస్ ఇస్తారని నేను అనలేదు, స్పేస్ ఇవ్వకపోవడానికి నెంబర్ క్రైటీరియా కాదు.